డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తొర్రూరు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులతో కలిసి జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషాకు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను దగా చేస్తుందని, గత ప్రభుత్వంలో నిరుపేదలకు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను గుంజుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. గత ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా గ్రామ సభలో అభ్యర్థులను ఎంపిక చేశామని, అందులో ధనికులు ఎవరూ లేరని, పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలా డెవలప్మెంట్ చేశానని, ఉన్న వాటిని కాపాడాలని కోరారు. పేదలకు అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, పేదల పక్షాన న్యాయం జరిగే వరకు కొట్లాడుతా అని అన్నారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు, పాలకుర్తి, దేవరుప్పల, కొడగండ్ల మండలాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 20 గ్రామాల్లో 2 ఎకరాలు ఆ సొంత డబ్బులతోటి, నా ట్రస్ట్ ద్వారా స్నేహితుల సాయంతో 20 గ్రామాలలో నేను జాగ్రత్తగా. నా ధ్యేయం ఏంటంటే ఈ డబుల్ బెడ్రూమ్ల వాపతి ఎక్కడన్నా గవర్నమెంట్ స్థలం ఉంటేనే కట్టే అవకాశం ఉంది. ఆల్రెడీ గవర్నమెంట్ స్థలాలు పాలకుర్తి నియోజకవర్గంలో చాలా తక్కువ ఉన్నాయి. ఉన్న కాడనో కట్టించాలి. లేని గ్రామాలు చాలా ఉన్నాయి. ఆ లేని గ్రామాల్లో పట నేను జాగలు పెట్టి కొరి కట్టించాను. హైయెస్ట్ ఇల్లు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ కట్టిన ఇల్లు నేనే. వరంగల్ జిల్లాలో కూడా ఎక్కువ శాతం కట్టిన ఇల్లు ప్రతి ఊళ్ళో కట్టాలి. ఇంకా కొన్ని దిక్కుల జాగలు కూడా దొరకలేదు. దాదాపు ఇంకా 1000 ఇళ్ళు కట్టేటి ఉన్నాయి. దాదాపు అవి మంజూరైనవి, కొంత బేస్మెంట్ లేసి ఉన్నాయి. నేను వాటి గురించి వాళ్ళు శ్రద్ధ తీసుకోకుండా అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పాపం వీళ్ళు చాలా గ్రామాల్లో ఒకటి వీళ్ళు 2 ఏళ్ళు అవుతారు. వీళ్ళది ఎట్లా చూడండి, తొర్రూరులో పట్టా సర్టిఫికెట్ కూడా ఇచ్చింది గవర్నమెంట్. పట్టా సర్టిఫికెట్ ఇచ్చిన ల్యాండ్లు గవర్నమెంట్ కట్టించిన, మేము కట్టించిన 20 వడ్డెరోలే 30 ఇళ్ళు కట్టించినాం. అంటే ఈ 20 ఇళ్ళు పేదోళ్ళే వాళ్ళు. నేను అప్పుడు పార్టీలకు అతీతంగా కూడా గ్రామసభ పెట్టి సెలక్షన్ చేశాను. గ్రామసభ సెలక్షన్ అయింది, ఎంఆర్ఓ రిపోర్ట్ అయింది. 2 ఏళ్ల కింద ఎంఆర్ఓ గారే మీరు ఇళ్లలో పోమంటే ఇళ్లలో పోయి 2 ఏళ్ళు బట్టి మళ్ళీ లక్షలు ఖర్చు పెట్టుకుని ఆ ఇల్లు అదనంగా కట్టుకున్నారు. మళ్ళీ ఇంకో బాత్రూమ్ కావాలంటానో, పక్కంబడి షెడ్ కావాలంటానో, బర్రెలకో గొర్రెలకో షెడ్ కూడా కట్టుకున్నారు. అసుంటి పేదవాళ్ళు ఉంటూ నివసించుకునే ఇళ్లను ఖాళీ చేయవని, అది బోర్ చేసి ఖాళీ చేయటం అని మంచి పద్ధతి కాదు. దయచేసి నేను అందుకే కలెక్టర్ గారు చెప్పాను, ప్రభుత్వం తీసుకెళ్ళాను. చాలామంది అన్ని ఊళ్ళలో సగం కట్టిపోయిన వాళ్ళ కూడా మేము అలాట్ చేసాం. కాంట్రాక్టర్ నాకు సరైన గిట్టుబాటు అవుతుందని వదిలిపెట్టిపోయారు. కొన్ని పూర్తి చేయకుండా పోయారు. నేను చాలామంది పేదలను మీరు ఏమైనా చేసుకొని కట్టుకోమని వాళ్ళు పోయి ఇళ్ళలో పోయి ఉన్నారు. అలాట్మెంట్ పాలకుర్తి నియోజకవర్గంలో నేను గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, హౌసింగ్ బోర్డు మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేని రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, అధికారులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళ జోలికి పోకండి. మీరు తప్పుడు మాటలతోటి వీళ్ళ సలహాలతోటి విని పేదోళ్ళకి అన్యాయం చేయకండి. 2 ఏళ్ళ బట్టి ఉన్నారు. నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను. నేను అవసరమైతే హైదరాబాద్లో కూడా రేపే నుండో హౌసింగ్ బోర్డు మినిస్టర్తో కూడా మాట్లాడతా. వీళ్ళను న్యాయం చేయమని కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే కలెక్టర్ గారు ఓకే అన్నారు. ఆ సర్టిఫికెట్లు 100% వాళ్ళ పట్టా సర్టిఫికెట్లు ఇచ్చినవి ఉంటే, గతంలో ఎంఆర్ఓ సెలక్షన్ చేసి ఉంటే తప్పకుండా నేను ఖాళీ చేయాలని కూడా హామీ ఇచ్చాను. కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తే వారు ఓకే అన్నారు. దయచేసి నేను ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇటువంటి కార్యక్రమం బంద్ పెట్టండి. ఉన్న వాటిని కాపాడండి. కొత్త తెస్తుంది ఏంటి? నేను రిక్వెస్ట్ చేసేది చాలా ఉన్నాయి తెచ్చేటి. పాలకుర్తి డెవలప్మెంట్ అయ్యేందుకు హాస్పిటల్ అగ్ని ఉన్నది, 50 పడకల హాస్పిటల్ అగ్ని మంజూరై ఉన్నది. టూరిస్ట్ హోటల్ ఉన్నది 25 కోట్లతో. రోడ్లు డెవలప్మెంట్ కోసం పెట్టాను. కాలువ పనులు పూర్తి కాలేదు.
బొమ్మర పోతున్నది అట్నే ఆగింది, పాలకుర్తి టెంపుల్ అట్నే ఆగిపోయింది, రిజర్వాయర్లు ఆగిపోయినాయి, 8 నెలల పట్టిన వరకు పనులు నడుస్తలేవు, వలిమిడి టెంపుల్ అట్నే ఆగిపోయినాయి, కొడకల్ల టెక్స్టైల్ పార్క్ ఆగిపోయినాయి, దయచేసి అన్నీ ఆగిపోయినాయి, రోడ్లు ఆగిపోయినాయి, చెక్ డ్యామ్లు ఆగిపోయినాయి, రిజర్వాయర్లు ఆగిపోయినాయి, అన్నీ ఆగిపోయినాయి. దయచేసి దాన్ని పూర్తి చేసేటట్టు పడండి, అన్నీ పూర్తి చేసే ఏర్పాటు చేయడం, కానీ ఉన్న వాటిని ధ్వంసం చేసే ప్రయత్నం చేయకుంది. పాలకుర్తిలో రవీంద్ర భారతిగా పెద్ద ఒక హాల్ కట్టించారు కళ్యాణ మంటపం కేసీఆర్, అది పూర్తయింది, ప్రారంభోత్సవం కూడా అయింది. దాన్ని ఇప్పుడు అద్దాలన్నీ పది ఉన్నాయి. వీటిని అన్ని పూర్తి చేసే ప్రయత్నం చేయండి, కాపాడే ప్రయత్నం చేయండి, కానీ ఉన్న వాటినే తలకాయలు పెట్టి వాళ్ళ తగాదాలు పెట్టి దయచేసి పని చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నా. పాలకుర్తి మంచిగా డెవలప్మెంట్ అయింది, దాన్ని కాపాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా.